2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. సార్, రిలేషన్‌షిప్‌లో ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, గొడవలైనా, ఆర్గ్యుమెంట్స్ అయినా కూడా మన పేరెంట్స్ మనకి చెప్తూ ఉంటారు. కొన్ని రోజులే ఉంటుందమ్మా, తట్టుకో, తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని అంటారు. ఇది నిజమేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులైతే కొన్ని రోజులు. హ్మ్. ఓకే. ఫస్ట్ మనని మనం అడగాలి. ఎన్ని రోజులైతే కొన్ని రోజులు అవుతుంది. ఎన్ని రోజులు సర్దుకుంటే, ఎన్ని రోజులు తట్టుకుంటే సర్దుకుపోతాయి. ఈ విషయము పేరెంట్స్‌కి కూడా తెలియదు. తట్టుకో, తట్టుకో, తట్టుకో అని చెప్తుంటారు. చాలా మటుకు రిలేషన్‌షిప్స్ ఇలాగే డ్యామేజ్ అవుతాయి. ఇది ఫండమెంటల్లీ ఏ పేరెంట్‌కైనా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగో, లేకపోతే ఎప్పుడైనా చెప్తే అసలు రిలేషన్‌షిప్‌కి వెళ్ళేటప్పుడు ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే ఇలా చెప్పాలి. దట్ ప్రతి మనిషికి ఒక బౌండరీ ఉంటుంది. ప్రతి మనిషికి బ్రతికే హక్కు ఉంటుంది. ప్రతి మనిషికి కోరికలుంటాయి. ప్రతి మనిషికి కొన్ని ఆలోచన విధానాలు ఉంటాయి. దానిని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడమే నీ లైఫ్. నీ లైఫ్లో నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో మనస్ఫూర్తిగా చేసే స్వేచ్ఛ హక్కు నీకు ఉంది. అది లీగల్లీ రైట్ అయితే, ధర్మంగా కరెక్ట్ అయితే. ఈ విషయం నేర్పించాలి పిల్లలందరికీ కూడా. కొన్నిసార్లు డైరెక్ట్ బ్యాడ్ ఈజ్ బ్యాడ్. అలాంటివి తట్టుకోకూడదు. డైరెక్ట్ బ్యాడ్ అంటే ఏంటి? తాగేసి వచ్చి కొట్టడం, సిగరెట్లతో కాల్చడం, డ్రగ్స్ తీసుకుని ఇంటికి వచ్చి కొట్టడం, తర్వాత నీ డబ్బులు లాగేసుకుని ఖర్చులు పెట్టేయడం, ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేయడం, ఎవరికీ తెలియకుండా వేరే అఫైర్స్ పెట్టుకోవడం, అండ్ ఆఫీసుల్లో కానీ వాటిలో ఓవర్గా టైం స్పెండ్ చేస్తూ ఇంటికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకపోవడం. దీస్ ఆర్ ఆల్ డైరెక్ట్ బ్యాడ్. ఆ డైరెక్ట్ బ్యాడ్ని తట్టుకోమని చెప్పకూడదు పిల్లలకి. కాపురంకి ఆర్ ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇవి తట్టుకునే విషయాలు కాదు. ఎప్పుడైనా తాగేసి వచ్చి కొడతాడమ్మా తట్టుకో అని చెప్పొద్దు పిల్లలకి. ఎప్పుడైనా ఆమె తాగేసి వస్తుంది ఇంటికి అని చెప్పొద్దు. పోనీ అబ్బాయిలు అమ్మాయిలని నేను ఏదైనా చెప్పగానే మరి అమ్మాయిలకు ఉంటుందా, మరి అబ్బాయిలకు ఉంటుందా అని చెప్తారు. అందుకని బోత్ సైడ్స్ చెప్తున్నా. ఎవరైనా సరే తాగేసి వచ్చి ఇంట్లోకి వచ్చి కొడుతున్నారు, గొడవ చేస్తున్నారు, తట్టుకోవద్దు. అవి తట్టుకునే విషయాలు కాదు. నేను మార్చుకుంటా అనే దాంట్లోకి వెళ్ళకూడదు. వాటిని స్ట్రిక్ట్గా డీల్ చెయ్యాలి. అవి తట్టుకుని నోరు నొక్కుని చెప్పుకునేవి కాదు. ఓకే. ఎనీ ట్రామా, ఎనీ అబ్యూస్, ఎనీ ఎమోషనల్ ఆర్ ఫిజికల్ అబ్యూస్ తట్టుకోవద్దు. ఇది చెప్పాలి పిల్లలకి. సర్దుకుపో, ఏం కాదులే, సర్దుకుపో, మీ నాన్న కొట్టలేదా, మీ పెదనాన్న తాగడా, అవన్నీ కాదు. రిలేషన్షిప్లో కొట్టడానికో నీకు బొమ్మ తెచ్చుకోలే ఇంటికి. పంచింగ్ బ్యాగ్స్ అని ఉంటాయి చూడు, కోపం వస్తే ఎట్లా కొట్టుకుంటారు, అట్లా కాదు అని నేర్చుకోవాలి. రిలేషన్షిప్లో చీటింగ్ తట్టుకోవద్దు, తట్టుకునేది కాదు. అలా కొన్ని ఫండమెంటల్ రూల్స్ పెట్టుకోవాలి. మనుషులందరూ తప్పు చేస్తారు, అవి సర్దుకోవచ్చు. బేసిక్ ఏదైనా తప్పులు జరిగింది, ఎప్పుడైనా కోపం వచ్చింది, మాట అనేశారు, లేకపోతే ఒక్కొక్కరికి మాట ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ నేను ఒక కుటుంబం చూశాను. అతనేమో స్ట్రిక్ట్ దేవుడు 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 అని ఉంటాడు, ఆమెమో దేవుడు లేడు ఏం లేదు అని నాస్తికత్వంలో ఉంటుంది. ఇద్దరు గొడవలు పడతారు. ఎప్పటికైనా మారుతుంది, నాకు అసలు ఇరిటేషన్ వస్తుంది అనే దాంట్లో ఉంటాడు. అలా తట్టుకో, ఏం కాదు. బికాస్ ఒపీనియన్ డిఫరెన్సెస్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అందరికీ ఉంటాయి. మరి ఏం పర్లేదు, ఎవరి సైడ్ నుంచి వాళ్ళు ఉండొచ్చు. ఎప్పుడైనా మాటల్లో అనుకోవచ్చు, మీ దేవుడు ఏం చేశాడు అంటే, మీ దేవుడు రాయే అంటే మా దేవుడు ఇంత గొప్ప, మాటలు వస్తాయి. ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, అది తట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చిన్న అలకలు చిన్న కామన్గా ఉంటాయి, తట్టుకోవచ్చు. నిన్ను మనిషిలాగా చూస్తూ నీకేదైనా కావాలి అంటే నిన్ను ఒక కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే వెరీ రాంగ్. మనిషిలా చూస్తూ ఏమైనా చిన్న డిఫరెన్స్ ఓకే. నిన్ను మనిషిలా చూడకుండా ఒక టైప్ ఆఫ్ స్లేవ్ లాగా, పని మనిషిలాగా నిన్ను ట్రీట్ చేస్తున్నారంటే తట్టుకోవద్దు. అవి తట్టుకునేవి కావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. బికాస్ ప్రేమ రెస్పెక్ట్ మీద ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, అదొక చక్రం. సో అందుకని రెస్పెక్ట్ లేని చోట ఎన్ని రోజులు తట్టుకుని ఉంటావు? ఎందుకు తట్టుకుని ఉండాలి?
ఎవ్వరు ఎక్కువ కాదు ఈ లైఫ్లో, ఎవ్వరు ఫర్ దట్ మ్యాటర్ ఎక్కువ కాదు. ఇది తెలుసుకోవాలి. ఇది తెలియక ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎంత బిహేవ్ చేస్తున్నా ఏం కాదులే, కొన్ని రోజులు సర్దుకుపో. కొన్ని రోజులు సర్దుకుపోయేది ఎన్ని రోజులు? సరే సర్దుకుంటా ఎన్ని రోజులు? నిజంగా కూడా మా దగ్గరకు వస్తే 3 months ట్రై చేసి చూడు, 6 months ట్రై చేసి చూడు. కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా లీగల్గా ప్రొసీడ్ అయితే కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. ఓకే, ఎన్ని రోజులు అనేది క్లారిటీ ఉండాలి. ఏ ప్రాబ్లం అయినా ఇన్ని రోజులు డీల్ చేస్తాను నేను, అప్పటికీ నచ్చట్లేదు, పడట్లేదు, దెన్ వాట్ నెక్స్ట్ అనేది చూస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫండమెంటల్గా ఇలాంటి వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే తోసేస్తారు తప్పు. తట్టుకుంటున్నావు అనేసరికి నేను ఇలా బిహేవ్ చేయడానికి గల కారణం నువ్వు సైలెంట్గా ఉన్నావు కాబట్టి నేను ఇట్లా పెడుతున్నా, ఇప్పుడు నువ్వు అరుస్తున్నావు కాబట్టి నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నాను. ఇందులో ఉంటారు చాలామంది. సో తట్టుకోవడము మన సైడ్ నుంచి నెగిటివ్గా ఈజీగా మార్చేయచ్చు. మరి అప్పుడు కూడా చేసా, ఎందుకు తట్టుకున్నావు? అప్పుడు ఇలాగే ఉండింది, ఎందుకు తట్టుకున్నావు? ఎందుకు విన్నావు? ఓకే, సో ఇది వెరీ వెరీ డేంజరస్ థింగ్. ఇది పొలిటికల్గా చాలా తెలివిగా ఆడతారు, చాలా తెలివిగా. ఏమైనా ఈ రోడ్లు ఎందుకు బాగాలేవో అన్నాడు అనుకో, ఆ పాత గవర్నమెంట్లో రోడ్లు వేసిందా అంటారు. అట్లాగా నువ్వు ఎందుకురా బాబు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అంటే ఆమె తక్కువ చేసిందా అంటారు. ఆమె తక్కువ చేసిందా, తక్కువ చేయలేదా, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావుకి ఆన్సర్ కావాలి. సో అది తెలియక చాలామంది బిహేవ్ చేస్తారు. అలాంటివి తట్టుకునేవి కావు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ తట్టుకునేవి కావు. డెఫినెట్లీ చెప్తున్నాండి. తర్వాత తిరిగి వచ్చి ఫ్యామిలీ మీద పడతాయి, అమ్మాయి మీదో పిల్లల మీదో పడతాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని ఒప్పుకోవద్దు, వాళ్ళని స్ట్రిక్ట్గా డీల్ చెయ్యండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి తట్టుకునే దాంట్లో ఎవరి కోసం తట్టుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. నీ హస్బెండ్ సాఫ్ట్ మంచి వ్యక్తి అని, నీ వైఫ్ చాలా మంచిది, బట్ వాళ్ళ అత్తామామ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆర్ అమ్మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంచెం అగ్రెసివ్గా అవుతున్నారు. దాన్ని మార్చుకోవచ్చు, స్లోగా మాట్లాడి డీల్ చేసుకోవచ్చు. వాళ్ళెవరి కోసమో నీ వాళ్ళని దూరం చేసుకోకు, అక్కడ తట్టుకో, అక్కడ తెలివి వాడాలి. ఇంటెలిజెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్స్. ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలా మాట్లాడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో తెలుసుకోవాలి. అవి తట్టుకోవచ్చు. అది కాకుండా ఇన్ జనరల్ గొడవలకి, ఇన్ జనరల్ విషయాలకి కాకుండా స్పెసిఫిక్గా మన మీద కుట్ర పన్నుతున్నారు అంటే తట్టుకోవద్దు. సో ఏమి తట్టుకోవాలి, ఏమి తట్టుకోవద్దు, క్లియర్ డెఫినేషన్స్ చెప్పుకోవాలి. లేకపోతే వీల్ సఫర్. రిలేషన్షిప్ లాగి ఎటు పోతున్నామో అర్థం కాదు, ఎన్ని రోజులు తట్టుకోవాలో అర్థం కాదు. పిల్లల కోసం తట్టుకో అంటారు కొన్నిసార్లు, నీకు ఇంట్లో పరిస్థితులు బాగాలేవమ్మా తట్టుకో అంటారు కొన్నిసార్లు. నేను ఒక వీటిలో చూస్తాను దట్ అమ్మాయి ఎందుకు తట్టుకుంటున్నావమ్మా అంటే, నేను ఈయన కాక నేను ఒకవేళ ముందుకు వెళ్ళి ప్రొసీడ్ అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను రానివ్వరు సార్, అందుకని తట్టుకుంటున్నాను. ఇది కామన్ గా ఫేస్ చేసే సిచువేషన్. అటు ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న రానివ్వరు, ఇటు అత్తమామ అర్థం చేసుకోరు. మొగుడు రోజు టార్చర్ పెడుతుంటాడు, డబ్బులు రాగానే మొత్తం తీసుకెళ్ళి అందులో పెట్టేస్తాడు, మొత్తం డబ్బులన్నీ పోతాయి. పోయినా ఆయన తెలియకుండా కూడా వాడు తాగేసి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంటాడు. నేను తట్టుకుంటూ ఉంటాను. ఎందుకు తట్టుకుంటున్నానంటే పిల్లల కోసమో, లేకపోతే మా అమ్మ నాన్న ఊరుకోరనో, లేకపోతే సొసైటీ ఏమనుకుంటున్నానో తట్టుకుంటాను. అలాంటివి తట్టుకోకూడదు. దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. రోజు జరుగుతుంది, ఎప్పుడైనా ఒకసారి జరిగింది తట్టుకోవచ్చు, రోజు జరుగుతుంది తట్టుకోవద్దు. అంత క్లియర్, అది సింపుల్ పాయింట్. అది అయినా చాలామందికి అది ఎక్కదు. దేనికంటే భయపడతారు, స్ట్రెస్ అవుతారు, యాంగ్జైటీ అవుతారు. అండ్ వాళ్ళకి నిజంగా కూడా ట్రిగర్ ఫ్యాక్టర్స్ వీళ్ళే అందజేస్తారు. సో అలా అందించిన మనం చూసుకోవాలి. ఓకే, ఇవి నేను చెయ్యను, దిస్ ఇస్ మై రెస్ట్రిక్షన్, దిస్ ఇస్ మై థింగ్ అని పెట్టుకోవాలి. అప్పుడే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా మెంటల్గా ఎస్పెషల్లీ సైకలాజికల్గా కూడా వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా కౌల సూర్య సాధన అనేది ఉపయోగపడుతుందంటారా? నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? కౌల సూర్య సాధన July 5th to 9th. ఓకే, అండ్ మార్నింగ్ ఉంటుంది 6 to 7. ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామంటే థ్యాంక్స్ టు ఇంటర్నెట్. అందరూ నేర్చుకోవాలి. జూమ్లో ఉంటుంది, ఆన్లైన్ క్లాస్, ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్, చిన్న మెథడాలజీ, బట్ వెరీ పవర్ఫుల్గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి. కౌల సూర్య సాధన, సూర్యుడి యొక్క కుటుంబం ఈ కౌలము. అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి, మెడిటేషన్లోకి అందరూ రావాలని నా కోరిక.